హాయ్ అండి. నిన్న మేము నరసాపురం నుంచి వస్తుంటే వేముల దీవి దగ్గర మాకైతే ఈ సీతాఫలాలు కనబడ్డాయి. చూడండి, చూడడానికి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో. ఒక్కరోజు పక్కన పెట్టేసి ఈరోజు మార్నింగ్ అయితే వీటిని తీసాము. అయితే తీయగానే అసలు ఎప్పుడెప్పుడు తినేయాలా అనిపించింది అనమాట. అంత ఫ్రెష్గా అంత బాగున్నాయి. కానీ సామెత ఉంది కదండి, మేడిపండు చూడు మేలిమై ఉండును అని. అలాగే ఈ ముగ్గిపోయాయి కదా, చాలా బాగున్నాయి, ఎప్పుడెప్పుడు తినేద్దామా అని దగ్గర పెట్టుకుని వీటిని ఓపెన్ చేసి చూస్తే మొత్తం పురుగులే ఉన్నాయండి. మీరు ఎప్పుడైనా సీతాఫలాల్లో పురుగులు చూసారా? అవి కూడా తెల్లగా బియ్యంలో ఉండే పురుగుల్లా ఉన్నాయి. మళ్ళీ పైకి కాయకైతే ఎలాంటి దాగు కానీ లేకపోతే పురుగు వెళ్ళిన హోల్ కానీ ఏమీ ఇందులో లేవు. కానీ మొత్తం పురుగులే ఉన్నాయండి. చూడండి, అస్సలు ఒక్క కాయ అంటే ఒక్కడు కూడా పని చేయలేదు. అంటే 3 ముగ్గినాయి, 3 ఓపెన్ చేస్తే మూడిట్లో పురుగులే ఉన్నాయి. అమ్మ బాబోయ్, నేనైతే ఫస్ట్ టైం చూశానండి. మీరు ఎప్పుడైనా సీతాఫలాల్లో పురుగులు చూసారా? ఇంకా వేముల దీవి సైడ్ అయితే ఇలాంటి పళ్ళు ఎప్పుడు తీసుకోకండి. ఎందుకంటే మా అత్తగారు అన్నారు, నేల తత్వాన్ని బట్టి కాయల్లో పురుగులు ఉంటాయి అని చెప్పి, అన్నిటిలో ఉండవు అని చెప్పేసి అన్నారు. ఓకే, మీరైతే ఎప్పుడైనా చూసారా? కామెంట్ చేయండి.